మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పలు కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నిడ్డమరు రైల్వే బ్రిడ్జ్ శంకుస్థాపనకు శిలా ఫలకాలు ఆవిష్కరించారు. మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ నిధులు 129.18 కోట్ల అంచనా వ్యయంతో నిడుమర్రు రోడ్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. రాజధాని ముఖ్య ద్వారమైన నిడుమర్రు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం శిలా ఫలకాలు ఆవిష్కరించడంతో తమ ట్రాఫిక్ సమస్యలు తీరాయని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గ్రామంలో చెరువు సుదీర్ఘ కాలంలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కు అభివృద్ధి పనులను సందర్శించారు. అమరావతిలో దాదాపుగా 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహానగరంగా నిర్మించబడతా ఉంది. అనేక ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి మంగళగిరిని కలిపేటువంటి వారదే ఈరోజు 140 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నటువంటిది. దాదాపుగా 750 మీటర్ల పొడవుతో దాదాపు 90 నుంచి 95 ఫీట్ వెడల్పుతోటి 4 లేన్స్ రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈరోజు మీరు చూస్తే అనేక రైల్వే బ్రిడ్జ్లు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలన్నిటినీ కూడా 20-30 సంవత్సరాలుగా ట్రాఫిక్ ఇబ్బందులతో పడుతున్న వాళ్ళందరికీ కూడా డీకంజెస్ట్ చేసే విధంగా, ట్రాఫిక్ ని సులభతరం చేసే విధంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్స్ తో తీసుకురావడం జరిగింది. అయితే ఇట్లాంటిది ఈ బ్రిడ్జి, నేను కూడా 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఈ బ్రిడ్జి దీని ఆవశ్యకతని లోకేష్ గారు వారి టీము నిరంతరం ఫాలో అప్ చేయటం వల్ల మాత్రమే ఇది స్టార్ట్ అయింది. అదే విధంగా కూడా ఎండ్ అవుతా ఉంది. అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్లు ఉన్నా కూడా శ్రీ వైష్ణవ్ గారితో, కేంద్ర మంత్రి గారితో లోకేష్ గారు మాట్లాడి దీన్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాం. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా ఈ రోజున మంగళగిరిలో అనేక కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ తోటి ఈ రోజున మహాప్రస్థానం అనేది చాలా మందికి ఒక కావలసినటువంటి ముఖ్యమైనది. ఈ రోజున అది హైదరాబాద్ లో ఉంది. మన రాష్ట్రంలో మంగళగిరిలో ఒక అద్భుతంగా మనం చేయబోతా ఉన్నాం. మంచి వాటర్ పార్క్స్ కానీ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈ రోజు మంగళగిరిలో జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కర్మ అంతా కూడా లోకేష్ గారు, వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.